ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలులు. 2024 ఆగస్టు నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములను గోచార రీత్యా ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుందాం. అలాగే ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. కుజుడు గురువు వృషభ రాశిలో ఉన్నారు. కుజుడు ఆగస్టు 27వ తేదీ నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన స్వస్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధుడు 6వ తేదీ నుండి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శుక్రుడు సింహరాశి నుంచి 25వ తేదీ కన్యా రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. కేతువు శుక్రుడితో కలుస్తున్నాడు, అంటే సింహంలో కేతువు కూడా ఉన్నాడు. శుక్రువు కలిసి ఉంటారు, శుక్రువు కేతువు కలిసి ఉంటారు. మీనంలో రాహు ఉన్నాడు. వక్రించిన శని కుంభంలో ఉన్నాడు. ఈ ఆగస్టు నెల మాస ఫలితాలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి 2024 ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. ఈ మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత సాధారణంగా ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అయినప్పటికీ కొంత సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి కొంత ఇబ్బందులు కలిగినా, కొంతమంది వల్ల మోసపోయినా మీకు రావలసినది తప్పకుండా వచ్చి తీరుతుంది. తండ్రి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఈ మకర రాశి వారికి ఈ మాసంలో కుటుంబ పరంగా కొంత బాధ్యతలు మీ మీద పడతాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. బాధ్యతలని సక్రమంగా ముందుకు సాగించుకోండి. కుటుంబ పరంగా అందరూ కలిసి కొన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో విందు వినోదాలు కూడా జరుగుతాయి. కొన్ని శుభకార్యాలలో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే కుటుంబంలో కొన్ని వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. భాగస్వామి వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుంది. సొంతగా చేసుకునే వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా కొంచెం మంచి లాభదాయకంగా ఉంది. అయితే మానసిక శాంతి కొంత మటుకు లోపించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు ఉద్యోగం చేసే వారికి కొంత ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి.
కొంత మానసికంగా ఇబ్బందికరమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. తొందరపాటుతనంతో మాట్లాడవద్దు, లౌక్యంగా వ్యవహరించుకోండి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాయిదాలన్నీ కూడా సమస్యపోతాయి, విజయాన్ని సాధించడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమ రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని రకాలైనటువంటి మానసిక బాధల్ని కూడా పొందగలుగుతారు. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుకోండి. అలాగే కొత్త స్త్రీల వలన కొంత డబ్బు నష్టపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడినప్పుడు మీరు మీ యొక్క రహస్యాలని వాళ్ళకి చెప్పదు. స్త్రీలకు పురుషులు స్త్రీలకి మీ యొక్క రహస్యాలని చెప్పుకోవద్దు, ఇబ్బందులు కలుగుతాయి. అలాగే మధ్యవర్తిత్వాన్ని, అంటే మధ్యలో సంతకాలు పెట్టడం వలన మీరు కోర్టు కేసులు చుట్టూ తిరగడం కానీ, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం కానీ కూడా జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, మధ్యవర్తిత్వాన్ని దూరంగా ఉండండి. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విద్యార్థులు చెడు స్నేహితులతో కొన్ని వ్యసనాలకి లోనయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. విద్యార్థులు ఒకరిలో ఒకరికి విభేదాలు వచ్చి పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులకు కూడా వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ మూలకంగా గొడవలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో కొంత గందరగోళంగా ఉంటుంది, కొంత జాగ్రత్త వహించండి. ప్రేమికులు ఒకరికి ఒకరు గౌరవించుకోండి, ఒకరి మనసు ఒకరు తెలుసుకొని నడుచుకోండి. అలాగే కుటుంబంతో కలిసి మీ యొక్క కోరికల్ని కానీ, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కానీ, మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా కుటుంబంతో పంచుకోండి. పెద్దల యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మీరు అందుకోవడం వల్ల తప్పకుండా మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. మీ యొక్క సమస్యల్ని మీలోనే పెట్టుకోవడం వల్ల మనశ్శాంతికి దూరం అవుతారు. ఏం చేయాలో మీకు అర్థం కాదు కాబట్టి మీరు పెద్దవారి యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇంకా అధికమైనటువంటి మీరు ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం పారాయణం చేసుకోండి. శ్రీ లక్ష్మీ నారాయణ యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించండి, గురువుని గౌరవించండి, భగవంతుని ప్రార్థించండి. తప్పకుండా మీరు అనుకున్న కోరిక నెరవేరి తీరుతుంది, మీరు ముందుకు సాగగలుగుతారు. అలాగే షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉంటాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, జ్ఞాననేత్రం, శాస్త్రనేత్రం, ఈ షట్చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్. అంటే ఈ షట్చక్రాల్లో ఏ చక్రానికి మనకు బాగోపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న వారికి షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి. ఆ ఆయిల్ మన కుడి భాగంలో, కుడి చేతికి రొమ్ము కింద భాగంలో పొట్టకి రాసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ జరిగి మీకు షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఆయిల్. అలాగే విశుద్ధ చక్రం బాగలేకపోతే థైరాయిడ్ చెక్ చేయించుకొని ఈ ఆయిల్ వాడి మళ్ళీ చెక్ చేయించుకోండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా తిరుగుతాయి. అలాగే రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా నయం చేయగలిగినటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడు కొంతమంది మందు తాగుతూ ఉంటారు, వ్యసనంగా దాన్ని మానమంటే మానలేకుండా ఉంటారు. అటువంటి వారికి కూడా సంబంధించినటువంటి మందు మాన్పించేటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వారిని తాగించాల్సిన అవసరం లేదు, వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వారి వేసుకునే దుస్తుల మీద మనం వాటిని అప్లై చేయటం వల్ల వారికి మందు తాగాలి అనేటువంటి భావన నుంచి బయటపడటం జరుగుతుంది. అలాగే 9 నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏ గ్రహానికి మనం జపం చేయించుకోవాలన్నా, దానం చేయాలన్నా, అలా జపాలు చేయించుకోలేనిటువంటి వారికి ఈ ఆయిల్
ఏ గ్రహానికి ఎక్కడ అప్లై చేయాలో చెప్తాము. అలా చేయడం వల్ల ఆ జపం చేసుకుంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో, ఆ గ్రహానికి సంబంధించిన రాయి పెట్టుకుంటే, రత్నం పెట్టుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటివన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ మీరు అప్లై చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే మీకు వాస్తుకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి. మీరు నన్ను సంప్రదించండి. మీ యొక్క ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి బయటపడండి, ఆనందదాయకంగా ఉండండి, సంతోషంగా ఉల్లాసంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.